వెల్కమ్ టు ఎం విండోస్. మనం వచ్చి ఒక కమర్షియల్ స్పేస్కి స్లైడింగ్ డోర్ చేస్తున్నాము. మ్యాక్సిమం కమర్షియల్కి స్లైడింగ్ డోర్ అనేది ప్రిఫర్ చేయరు. అంటే మన యూపీవీసీకి రారు కానీ అల్యూమినియంకి వెళ్తూ ఉంటారు. కాకపోతే మా ఫ్రెండ్ అవ్వడం వల్ల మనకి యూపీవీసీ చేయించడం వల్ల అంటే యూపీవీసీ అడగడం వల్ల ఏంటంటే మనం ఓకే ప్రిఫర్ చేసి చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాం కమర్షియల్కి. మ్యాక్సిమం ఏమంటుందంటే 3 sides వాల్ ఉంది, పైన వాల్ లేదు. మ్యాక్సిమం పైన వాల్ అన్నది లేదనమాట. పైన షట్టర్ వస్తుంది కదా, ఆ వాల్ అన్న సీలింగ్ ఉంటుంది. 3 sides వాల్ ఉండటం వల్ల మ్యాక్సిమం 2 track ఇస్తున్నాము. అంటే 1 side ఫిక్స్డ్, 1 side స్లైడింగ్ అవుతుంది. మ్యాక్సిమం అది 7x7 ఉంది. లెంత్ విడ్త్ 7 ఉంది అండ్ హైట్ కూడా 7 feet ఉందండి. 7x7 ఉంది. దీనికి ఏంటంటే ఇక టూ ట్రాక్ ఇచ్చామన్నమాట. జస్ట్ 2 track 2 shutters వస్తాయి. ఒక 1 shutter ఫిక్స్డ్ చేసి ఒక 1 shutter ఏమో స్లైడ్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసాము. మ్యాక్సిమం అది కమర్షియల్ మేము చేయడం ఫస్ట్ అనమాట ఇదే. ఎందుకంటే కమర్షియల్ వచ్చేపాటికి మ్యాక్సిమం అంటే కమర్షియల్ అనేపాటికి ఇది అల్యూమినియంకి వెళ్తూ ఉంటారు. అంటే మనం దాంతో కంపేర్ చేస్తే అది కాస్ట్ తక్కువ ఉంటుందని. అందులో ఏంటంటే మనకి బట్ యూపీవీసీ పెట్టిస్తే ఎలా ఉంటుంది, అంటే ఆ లుక్ అనేది ఎలా అంత ఎలిగెంట్గా ఉంటుంది ఏంటన్నది మనం ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ యాక్సిస్ రెగ్యులర్ ఫిక్సింగ్ అనమాట. మొత్తం అంతా ఫిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే కమర్షియల్లో వచ్చేపాటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. షట్టర్ ఒకటి ఉంది, ఫ్రంట్ షట్టర్. దాన్ని చూసుకోవాలి, దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా ప్లానింగ్ ప్రకారం చూస్తాం. మ్యాక్సిమం ఇంకా రెగ్యులర్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. మనం కంటిన్యూ చేద్దాం. అండ్ మనకి షటర్స్ వచ్చేసేపాటికి హాఫ్ షీట్ ఇచ్చాము. హాఫ్ షీట్ ఒకటి అండ్ హాఫ్ స్మోక్ గ్లాస్ ఇచ్చాము అనమాట. ఎందుకంటే స్మోక్ గ్లాస్ మీద వాళ్ళు లెటరింగ్ అనేది వేసుకుంటా ఉన్నారు. మ్యాక్సిమం స్మోక్ గ్లాస్ మీద ఏంటంటే వాళ్ళ తర్వాత ఏమన్నా లెటరింగ్స్ వేసుకోవడానికి, రాసుకోవడానికి, అది స్టిక్కరింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందని హాఫ్ స్మోక్ గ్లాస్ ఇచ్చాము. కిందేమో షీట్ ఇచ్చాము. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం మనకి స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది. షట్టర్ లోపల లాక్ అనేది తగులుతుంది అనమాట. అది కొంచెం అది కట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాల్ వచ్చి కంప్లీట్ క్రాస్ ఉంది. ఇది ఒకటి లాక్ ఉంది సార్, అది లోపల చిన్న పీస్ ఉంది, అది కొంచెం కట్ చేయాలి. ఏంటంటే ఇలాంటి ఇన్స్టలేషన్లో కొంచెం ఎడిషనల్ వర్క్ ఉంటుంది. రెగ్యులర్ మన అపార్ట్మెంట్ బాల్కనీ స్లైడింగ్ డోర్స్లా కాకుండా ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. అది కొంచెం సెట్ చేసాం. ప్లస్ వాల్ కూడా ఏంటంటే బాగా క్రాస్గా ఉంది. అసలు డోర్ శాష్కి వచ్చేప్పుడు చాలా గ్యాప్ వస్తుంది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ బాగా క్రాస్గా ఉందన్నమాట. అది కొంచెం అడ్జస్ట్ చేయాలి. కొంచెం క్రిటికల్ థింగ్స్ అనమాట ఇవన్నీ. కొంచెం అంటే హార్డ్గా చేయాల్సి ఉంటుంది. బట్ అది అడ్జస్ట్ చేస్తాము. అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 7x7 లెంత్ ఎక్కువ కదా, పైన కొంచెం ఏమవుతుందంటే పైన లేదు, పైన వాల్ లేకపోవడం వల్ల కొంచెం అది షేక్ ఉంటుంది. దానివల్ల పైనకి ఏంటంటే మనం క్లాంప్స్ వేసి సెట్ చేసాము. పైన క్లాంప్స్ వేసి అంటే లోపల సీలింగ్ లోపలికి మ్యాక్సిమం కనపడకుండా సీలింగ్ లోపలికి వేసి సెట్ చేసాం అనమాట. క్లాంప్స్ అన్నది క్లాంప్స్ అవి సెట్ చేసాం పైకి. ఆ సీలింగ్ కూడా నెక్స్ట్ ఇంకా రిపేర్ వర్క్ జరుగుతున్నాయి. అండ్ ఫైనల్గా ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఇది అడ్జస్ట్ చేసి మనోడు సెట్ చేస్తున్నారు. అండ్ లాకింగ్ కూడా ఏంటంటే విత్ హ్యాండిల్ విత్ కీ ఇచ్చాము. లాక్ చేసుకోవడానికి, అంటే ఎప్పుడన్నా మరి కంప్లీట్గా ఎప్పుడు షటర్స్ వేసుకోకుండా లాకింగ్ వేసుకోవడానికి, లాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ వీల్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఆ వీల్స్ కూడా తీసి అడ్జస్ట్ చేసి కంటిన్యూ చేద్దాం.
వీల్ కూడా అంటే వీల్ అడ్జస్ట్ చేసి మొత్తం సెట్ చేసిన తర్వాత చాలా కొంచెం టైం తీసుకున్న తర్వాత సెట్ అయింది. ఇదిగోండి కంప్లీట్ గ్యాప్ లేకుండా వచ్చింది. లేకపోతే చాలా గ్యాప్ వస్తుంది, కింద గ్యాప్ అన్నది వస్తుందన్నమాట. అది ఫైనల్గా ఎలాగైతే సెట్ చేసాము ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది. అండ్ కంప్లీట్గా మనకి హ్యాండిల్ ఒకటి సెట్ చేస్తున్నాము. హ్యాండిల్ ఏమవుతుందంటే అవుట్ సైడ్ కీ ఇచ్చాము, ఇన్సైడ్ నెసిటీ లేదనుకున్నాం. ఆ తర్వాత ఫర్దర్ కావాలన్నా చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఇన్ కేసు ఇన్సైడ్ కూడా కీ కావాలంటే బోత్ సైడ్స్ కీ హ్యాండిల్ ఉంటుంది. ప్రజెంట్ అవైలబిలిటీ లేదు అని తెప్పించిన తర్వాత చేంజ్ చేయొచ్చు అని చెప్పి ప్రజెంట్ అర్జెంట్ అని వేస్తున్నాం అనమాట. ఇది అవుట్ సైడ్ కీ ఉంటుంది, లోపల ఇన్సైడ్ నార్మల్ హ్యాండిల్ అనమాట. అండ్ హ్యాండిల్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. హ్యాండిల్ ఫిక్సింగ్ లాకింగ్ ఆల్రెడీ తెలిసిందే. ఎస్పాక్ ఒకటి మ్యాక్సిమం ఏమవుతుందంటే మనకి ఇది మ్యాక్సిమం బడ్జెట్లో చేసాం, చాలా లో బడ్జెట్లో, యాజ్ పర్ ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అనమాట. ఫ్రెండ్లీ రిక్వెస్ట్ మీద లో బడ్జెట్లో ఉన్న మెటీరియల్ మ్యాక్సిమం యూసేజ్ ఉన్న వాటిలో చూసి అడ్జస్ట్ చేసాం అనమాట. అండ్ సిలికాన్ కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ పర్ మనకు అంత నీట్నెస్ అన్నది ఇక్కడ కొంచెం సెట్ అవటానికి ఉండదు. ఎందుకంటే కింద ఫ్లోరింగ్ కూడా అంత ఈవెన్గా ఉండదు, అంత స్మూత్గా ఉండదు కదా. అందువల్ల మనం గన్ వెళ్ళినప్పుడు చూసారా చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. దాని ప్రకారం సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ బాల్కనీ డోర్స్ అంత నీట్నెస్ ఉండదు, ఇక్కడంతా ఫ్లోరింగ్ అంత నీట్గా ఉండదు కదా, స్మూత్గా టైల్స్ లాగా నీట్గా ఉండదు. కాబట్టి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం అట్లాగే సెట్ చేసాము. అండ్ సిలికాన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అవుట్లుక్ చూసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇది ఇన్సైడ్ వ్యూ అనమాట. అంటే లోపల ఇన్సైడ్ నుంచి మనకి మ్యాక్సిమం ఇలా వస్తుంది లాకింగ్ అనేది. అండ్ ఇట్లా కింద ఇలా ఉంటుంది మొత్తం అంతా, ఈ లుక్ వస్తుంది. స్మోక్ గ్లాస్ కాబట్టి మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. స్టిక్కరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి గ్లాస్కి. అండ్ మూవింగ్ ఇప్పుడు కొంచెం లైట్గా అంటే వాల్ క్రాస్ ఉండే వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ తర్వాత అది సెట్ అవుతుంది. బట్ అవుట్లుక్ చూద్దాం. అవుట్లుక్ కూడా చూసినట్లయితే విత్ అవుట్ సైడ్ కీ వస్తుంది అనమాట. ఇప్పుడు కీ ఉంది కదా మనకి, అవుట్ సైడ్ కీ వస్తుంది. అండ్ కీతో ఓపెనింగ్ ఉంటుంది. ఇంతకుముందు చాలా ఫ్రీ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా కూడా అంటే మ్యాక్సిమం సెట్ అవుతుంది. వీల్స్ కదా, అడ్జస్ట్మెంట్ వీల్స్ అనమాట, అవి ఇట్లా వస్తుంది. అండ్ మా వాళ్ళు ముందే వీడియో తీశారు, బట్ కింద అక్కడ షీట్ రిమూవ్ చేయలేదు. ఆ షీట్కి కింద ఉంచారా, కింద దాని మీద స్టిక్కరింగ్ అనమాట. అది రిమూవ్ చేస్తే ఇంకా మ్యాక్సిమం లుక్ బాగుంటుంది. ఎందుకంటే కింద వైట్ షీట్ కదా, వైట్ షీట్ అండ్ బ్యాక్ స్మోక్ గ్లాస్ మొత్తం ఏంటంటే మొత్తం కార్పొరేట్ స్టైల్లో వస్తుంది. ఆ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏదన్నా మీకు షాప్స్కి ఏదైనా స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవాలంటే కనుక చాలా ఆల్టర్నేటివ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయింది, ఒకసారి చూడండి.